హైడ్రా అని పేరు పెట్టి హైడ్రా మీద పెద్ద డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలానికి పోయి ఫెన్సింగ్ వేసి మేము 1000 కోట్ల స్థలాలను కాపాడినామని చెప్తా ఉంటారు. ఇది ఒక కొత్త డ్రామా కనపడతా ఉన్నది. పార్క్ స్థలాలకి, ఓపెన్ స్పేసెస్కి, ప్రభుత్వ స్థలాలకి, ఖాళీ ఉన్న స్థలాలకు పోయి ఫెన్సింగ్ వేసి దానికి ఒక ప్రహారీ గోడలాగా కట్టి బోర్డు పెట్టి మేము 1000 కోట్ల స్థలాన్ని మేము కాపాడినాము అని చెప్తున్నాడు. ఇది దీన్ని ఇంత సిగ్గుచేటి ఇంకోటి ఉండనే ఉండదు. కాబట్టి హైడ్రా అనేది కూడా ఘోరంగా విఫలం. మామూలుగా టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చేయాల్సిన పని మామూలుగా హైడ్రా చేస్తున్నది. దానిలో కొత్తదనం ఏమి లేదు. దానిపైన పెద్ద నాటకాల డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లుంటుందంటే వీధి దీపాలు పెట్టనోడు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నాడు. వీధి దీపాల నిర్వహణలో ఘోరంగా విఫలమైనాడు. స్ట్రీట్ లైటింగ్లో విఫలమైనాడు. ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే దావోస్ పేరు మీద అంటే దావోస్ పర్యటనమైన ఉన్నటువంటి శ్రద్ధ దోమల నిర్మూలనలో అస్సలు కనపడదు. ఈరోజు సిటీలో హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాల్లో దోమల మందు కట్టిన నాదులే లేడు. ఆ డిపార్ట్మెంట్ అంటమల్లి డిపార్ట్మెంట్ ఉన్నదో పోయిందో అర్థమైన పరిస్థితి ఉన్నది.